2 నెలల నుండి అందని రేషన్ బియ్యం. నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని పలువురు రేషన్ లబ్ధిదారులకు గత 2 నెలల నుండి రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగోడు మండల కేంద్రంలోని భాషానగర్ రాజా వీధి ప్రాంతంలో పలువురికి రేషన్ బియ్యం అందలేదని ఆదివారం ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని కూడా ఎన్డీయూ వాహనదారులు సక్రమంగా ఇవ్వడం లేదని, మా రేషన్ బియ్యం ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెలుగోడు మండలంలో ప్రజలకు రేషన్ లబ్ధిదారులకు సక్రమంగా రేషన్ బియ్యం పంపిణీ చేయకుండా ఎక్కడికి తరలిస్తున్నారో సమగ్ర విచారణ చేయాలని, రేషన్ లబ్ధిదారులందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు మాకు బియ్యం వేయలేదయ్యా. మేము అడిగినాం, మా బియ్యం ఎక్కడ పోయినాయని అడిగినాం. మేము బండి కాడ మాకు బియ్యం ఇయ్యలేదు, రేషన్ అందియలే. మీ బుద్ధి పుట్టిన కాడికి పోయి మాట్లాడుకోండి, మాది తప్పు లేదు. ఎంఆర్ఓ సార్ కాడికి పోతారో డీలర్ల కాడికి పోతారో అది మీ ఇష్టం. ఏడన్నా మాట్లాడుకోండి, మా కాడ బియ్యం లేవు, మేము వేయలేము. ఇదిగో ఖాళీ బండి, మీరే చూడరు. ఇదే మాట అన్నారు మేము అడిగింటే. నేషనల్ రైస్ మిల్ కాడ మా ఇండ్లు ఇంకా ఇట్లా అడిగినాక మేము ఇట్లా చెప్తే వాళ్ళు మేమేం చేయాలా? ఇంత వివరంగా అడిగితే కూడా వాళ్ళు ఆ మాట చెప్పినాక మేము ఎవరి కాడికి పోయి తెచ్చుకోవాలి? మా బియ్యం ఎక్కడ పోతుండయి? మేము బీదలో మీ ఎలుగొట్ల ఏడైనా సారించుకోరు. మాకు శారీడు పొలం ఉందంటే ఈ టోర్ బియ్యమే వద్దు. మాకు మీ బుద్ధి పుట్టిన పని చేయరు. మాకు బియ్యం లేకుండా ఉంది అని అంటే, లేదంటే మీరు అంతకంత వేయాలా, ఇవ్వాలి మాకు. మేము బతికేదే ఆ బియ్యం మీద. మీరు ఇట్లా చేస్తే మేము ఎవరికి అడగాల? రేషన్ పోయి ఏడాది ఎత్తుకాల? మేము బీద వాళ్ళకి చూడాలి కదా. మీరు పోతాం, ఎక్కడికైనా పోతాం. మాకు పోయిన నెలలో కొంతమందికి వేయలే, మాకైతే అందినాయి పోయిన నెలలో. ఈ నెలలో మాకు ఒక్క కార్డు కూడా వేయలే. ఈజీ అంటే 30 కార్డులు, ఒక కార్డు కాదు 30 కార్డులు. ఈ నెలలో ఏ నెల లేవు, బొత్తిగా రాలే. పైనుంటి బియ్యం అన్నారు. మాకు బండి వచ్చి కూడా పోయింది, వెళ్ళిపోయింది. మాకేయాలే, మేమేం చేయాలా? పై అధికారులకు చెప్తామంటే చెప్పుకోపోండి. మాకేం భయమా? బియ్యం లేవు, స్టాక్ లేనందుకు మేము వేయడం లేదు.